హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే రథసప్తమి సందర్భంగా నేనైతే పూజ ఇలా చేసుకుంటున్నా అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. లాస్ట్ దాకా చూడండి. నేను ఎలా చేసుకున్నానో అంతా పూజ అంతా నేను డీటెయిల్‌గా దీంట్లో వీడియో తీస్తున్నానండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాగైతే ఫస్ట్ మనకి చిక్కుడుగాయలతో సూర్యుడికి రథం కట్టానండి. ఎంత బాగుందో చూడండి. అలాగే చిక్కుడుగాయల రథం కడితే ఆయనకి చాలా ఇష్టమంట. అందుకని నేను ఇట్లాగా ముందు రోజే చిక్కుడుగాయలు అవన్నీ తీసుకొని ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇలాగైతే ఇంట్లో దీపారాధన చేసేసి తర్వాత వచ్చి ఇక్కడ సూర్యుడికి ఇలా పూజ చేసుకుంటున్నా అండి. ఫస్ట్ అయితే ఓంకాదేశాను స్వస్తిక్ గుర్తు, ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, ఓంకారం ఇట్లాగేసాను. ఎంత బాగుందో చూసారా? నాకైతే మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. ఆ సూర్యుడికి ఆ రథం ఎందుకు వేస్తామంటే దాన్ని వేస్తే ఆయనకి చాలా ఇష్టం అంట. చూడండి, సూర్య దర్శనం కూడా చేసుకుంటున్నాను. అప్పుడే మసుగ్గా వస్తూ ఉన్నాడు. నేనైతే ఇలా చేశాను. పూజలో నేను ఒక పాట పాడాను అండి. నాకు చిన్నది తెలిసింది. అలాగే వాకిట్లో అంతా ముగ్గులు అలాగేసాను. రథం ముగ్గు అంటే సూర్యుడు మన ఇంటికి రథంలో వస్తున్నట్టు. ఆయనకి రథం అంటే చాలా ఇష్టం అంట. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో, శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. ఇంకా చాలా ఉందండి పాట. అదంతా నాకు లైవ్లో వింటా ఉంటే పాడుకుంటాను బాగా. ఇంట్లో అయితే ఇలా పూజ చేసేసుకున్నాను. ఎంత బాగుందంటే ఎంత మనసుకి శాంతంగా. అందులో ఇప్పుడొచ్చేసే సింహరాశికి అలాగా సూర్యుడు ఆరాధన చేసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు. అందుకని నేనైతే ఇలాగా పూజ చేసుకుంటా ఉన్నాను. మా ఇంటి దగ్గర లోపల దేవుడు తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను. అలాగని పూజ చేసుకొని అవి వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాలని తీసుకొచ్చారు. అవి అక్కడ దేవుడి పటాల దగ్గర అయితే పెట్టాను. మా ఇంటి ఎంట్రన్స్లో సూర్యుడు ఒక ఫోటో తెచ్చి పెట్టుకున్నా అండి. ఇదైతే ఎంట్రన్స్కి వచ్చేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఆ గోడకి వేస్తే అంటే సూర్యుడు బయట నుంచి మన ఇంటి లోపలికి వస్తున్నట్టుగా గుర్రాలు అలాగుంటే ఇంట్లో బాగా కలిసి వస్తుందంట. అందుకని ఒక స్వామి చెప్తే అట్లాగా నేను చేసుకున్నాను. అయితే నా పూజ అయితే అయిపోయిందండి. నా పూజ అయిపోయి హారతి ఇస్తున్నాను. మనసుకి ఎంత సంతోషం వేస్తుందంటే అంటే ఇంకా చాలామంది చాలా విధాలుగా ఎక్కువగా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. నా స్తోమతకి తగ్గట్టు నాకు తగ్గట్టు నాకు తెలిసినట్టు నేను ఇలాగైతే పూజ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే టెంకాయ ఇవన్నీ కొట్టేసుకుంటున్నాను. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఇలాగ సూర్యుడికి అంతా టెంకాయ అన్నీ కొట్టుకొని అందులో నేను వేరే ఊరికి వెళ్ళాలి ఇప్పుడు. అందుకని పొంగలి అవన్నీ కూడా చేయలేకపోయాను. లేకపోతే ప్రతి సంవత్సరం పొంగలి అవి పాయసమో ఏదో ఒకటి చేసుకొని నేను పెట్టుకుంటాను. ఇప్పుడు అంత టైం లేదు ఊరు వెళ్ళాలని చెప్పనేసి ఫాస్ట్గా చేసుకుంటా ఉన్నాను. అంటే బస్ టైం అయిపోతుందని. ఎంత టైంకి రెడీ అయినా కానీ ఆ బస్ అనేది వెళ్ళిపోయిందండి. దాని తర్వాత ఆటోల్లో అట్లాగ వెళ్ళాల్సొచ్చింది లేట్ అయిపోయి తలకి. నేనైతే ఇట్లాగైతే పెట్టేసుకుంటున్నాను. చూసారా మన చిక్కుడుగాయల రథము, మన సూర్యుడు, చంద్రుడు ఎంత బాగున్నారో. మా ఊర్లో పల్లెటూరు అండి. నిద్రలేస్తే అందరూ పనులకి వెళ్ళిపోతారు కానీ ఇట్లాగ దేవుళ్ళకి అట్లాగా చాలా తక్కువే పెట్టుకునేది. అనుకుంటారు కదా పల్లెటూరులో బాగా చేసుకుంటారని. పల్లెటూరులో అసలు పట్టించుకోరు ఇవన్నీ. అసలు తెలియని కూడా తెలియదు వాళ్ళకి. నిద్రలేస్తే కైలోకి వెళ్ళడం, పని చేసుకోవడం, ఇదే వాళ్ళ రొటీన్ అంతా ఉంటుంది. మేము ఏదైనా తెలిసినప్పుడు చేసుకుంటుంటే వింతగా చూస్తుంటారు జనాలు కొంతమంది. కొంతమంది అంటే అందరు కాదు.
ఇప్పుడైతే చాలా మారిపోయిందిలేండి. బాగానే చేసుకుంటున్నారు అందరూ. నాకు తెలిసినంత మాత్రంలో నేనైతే పూజ ఇలా చేసుకుంటున్నాను. అదే ఇందాక చెప్పాను కదా, ఏం పాట పాడుతున్నాను. శ్రీ సూర్య నారాయణ మేలుకో, హరి సూర్య నారాయణ మేలుకో అని పాట పాడుతూ ఉన్నాను హారతిచ్చుకుంటా. మన చిక్కుడుగాయల రథము అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఆ చిక్కుడుగాయలతో అట్లాగా రథం కడితే ఆయనకి ఎంతో ప్రీతికరం అంట. మీరు చేశారా? చేసుంటే కామెంట్ చేయండి. నా పూజ అయితే ఎలా ఉందో చెప్పండి. ఇంకా అన్ని పూజ అయిపోయే తలకి అన్నీ తీసేస్తూ ఉన్నాను. మా అబ్బాయి వచ్చేసి అన్నీ తీస్తూ ఉన్నాడు. చంద్రుడు అన్నీ దగ్గరగా తీసి చూపించానండి. పుల్లలైతే నాకు వెదురు పుల్లలో వేటిలతోనో కట్టాలంట ఆ సూర్యుడిని. నాకైతే అవి దొరకలేదు. అందుకని నేను వచ్చేసి కడ్డీలకు ఉంటాయి కదా కింద పుల్లలో, కడ్డీలది అంతా చించేసి ఆ బ్లాక్ అంతా తీసేస్తే పుల్లలు వచ్చినాయి కదా, దాంతో అయితే నేను చేశాను. రథం చాలా బాగా వచ్చింది కదండి. మన సబ్స్క్రైబర్లకి అందరికీ మనం చేసుకునేదంతా చూపించాలి అని చెప్పనేసి నేను ఇంత డీటెయిల్గా వీడియో తీశాను. పూజ అయితే అయిపోయింది. హారతి కూడా కొండెక్కేసింది. ఇంకా అయితే నేను వెళ్ళైతే రెడీ అవుతున్నాను.